హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి సెలబ్రేట్. సో ఈరోజు ఒక మంచి ఈవెంట్ జరిగిందండి కర్నూలులో. అదేంటంటే ఆహా అవకాయ అని 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ వాళ్ళది ఈవెంట్ కర్నూలులో జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ 9th నుంచి స్టార్ట్ అయింది. కర్నూలు యూట్యూబర్ అన్నారు కదా, సచిన్ రుద్ర అని, తన పేజ్ ఇన్స్టా పేజ్ నుంచి చూసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సో వాళ్ళు ఈరోజు కన్ఫర్మేషన్ మెసేజ్ పెట్టారనమాట. ఈరోజు 11కి సస్యా ప్రైడ్కి రండి అనేసి. సో చూపిస్తున్నాను కదా, అది నా టోకెన్ నెంబరు. అక్కడ వాళ్ళు మన మెసేజ్ చూసిన తర్వాత టోకెన్ నెంబర్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అలా ఒక్కొక్కరికి ఒక టేబుల్కి 6 మెంబర్స్ని అలాట్ చేశారు. 6 మెంబర్స్కి 6 బౌల్స్ ఇచ్చారు. సో ఆ బౌల్స్లోనే చూపిస్తున్నాను కదా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆవపిండి, 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడరు, తర్వాత పసుపు, కారం, ఇంకా మెంతి పొడి, సాల్ట్ ఇచ్చారనమాట. ఎవరి బౌల్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరి ప్యాకెట్స్ ఇచ్చారనమాట. సో ఎంతో ఇన్స్టెంట్ కుక్కర్ మేకింగ్ అంటే పౌడర్ కట్ చేశారు. తీసేసాను. కట్ చేసి ఒక బౌల్కి ఇద్దరు యాంకర్స్ వచ్చారు. వాళ్ళు చాలా ఎంటర్టైన్ చేశారనమాట. బాగా మాట్లాడారు. సో ఇది అంటే మా టైలర్ నెట్స్ అనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది లేడీస్ వచ్చారంటే. సో ఎంతమంది పిల్లల ఎక్స్పర్ట్స్ అందరూ ఒకేసారి గ్యాదర్ చేయడము. 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ వాళ్ళతో సొంతం అనమాట. సో చూపిస్తున్నాను కదా, సాల్ట్ అది. సో ఎవరికి కావాల్సిన మ్యాంగో బౌల్ వాళ్ళకి ఇచ్చేసారు. మా ఇంట్లో వాళ్ళని పిలవండి అని చెప్పారు. సో అందరూ ఉండి లైటింగ్ అని చెప్తే అందరు గారి శ్రీమతి గారిని అలానే సుబ్బారావు గారి మార్కెటింగ్ హెడ్ ప్లీజ్ కమాండ్ సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసేది మార్కెటింగ్ హెడ్ దిలీప్ గారు అండి. గట్టిగా ఒకసారి చెప్పట్లు. చూపిస్తున్నాను కదా, వాళ్ళే అంటారు స్పాన్సర్స్. రెడ్ చిల్లీ పౌడర్ ఇలా ఎన్నెన్నో ఈవెంట్స్ మళ్ళీ సీజన్ 4 అలాగే చేసుకోవాలని యాంకర్స్ అనమాట. కానీ వాళ్ళు మాత్రం చాలా బాగా అందరూ కలిసి యాంకర్ కూడా చాలా బాగా నచ్చారు అందరికీ. అక్కడ జ్యోతి వెలిగిస్తున్నారు కదా, మనకి ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఫార్మాలిటీ. సో అక్కడ అందరూ వాళ్ళ స్పాన్సర్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్రజ్వలన చేశారు. మేము మేకింగ్లో మునిగిపోయాము. సార్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చూడండి, ఎవరు మసాలా పౌడర్ ఎవరు వాళ్ళు మేకింగ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. హ్యాండ్ గ్లౌజెస్ నుంచి ఇదే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి ఒక్కొక్కరు ఎట్లా వంట చేస్తున్నారు. ఎవరి పికిల్ టేస్ట్ వాళ్ళదే అనమాట. ఒక్కొక్కరు యూనిక్ టేస్ట్, ఎవరిది వాళ్ళదే సపరేట్ అనమాట. సో చూడండి ఎంతమంది లేడీస్ ఎంత బాగా చేశారు. జస్ట్ 150 మెంబర్స్ వచ్చారు. ఆ 150 మెంబర్కి ఒక 100 మెంబర్స్ ఖచ్చితంగా వచ్చారనమాట. అంటే తోడు అనడం కోసం, చూడడం కోసం. ఇలా ఎంట్రన్స్ బాగా డెకరేట్ చేశారు వాళ్ళు, వెల్కమ్ లాగా అనమాట. సో ఇది లోపల హాల్లో చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగా మోటివేట్ చేశారు. అందరూ నా ఎంకరేజ్ చేశారు. క్వశ్చన్స్ అడుగుతుంటే ఎప్పటికప్పుడు అలా చేస్తారు. అందరూ
సో చూసి అక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. మేము యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ మేడం చూపిస్తున్నారు కదా, ఎవరి ముక్కలు వాళ్ళు చూపిస్తున్నారు పీసెస్. ఈ మేడం చూడండి ఆవకాయ మన ఆంధ్ర పచ్చడి బాగా పార్టిసిపేట్ చేసింది ఈ ఈవెంట్లో. లక్ష్మి అంట మేడం తోటి. సో బాగా పార్టిసిపేట్ చేసింది అనమాట. చాలా బాగుంది. బాగా ఫన్నీగా మాట్లాడడం చాలా బాగుంది. సో ఇక్కడ చేరుస్తుంది కదా, ఎవరి వాళ్ళు యూనిక్ అనమాట. చూడండి మ్యాంగో పిక్చర్లో వాళ్ళు చూపిస్తున్నారు. ఫీల్ అయ్యారనమాట నిజంగా. ఇంత లెస్ టైంలో చిన్న చిన్న కొద్ది ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా వేస్తారంట. సో అక్కడ వైట్ బాక్సెస్ ఉన్నాయి కదా, అది ఆయిల్ మంచి గ్రౌండ్నట్ ఆయిల్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మనకు కావాల్సినంత 1 లీటర్ ఉంటుంది ఆయిల్. 200 ml ఉండొచ్చు. సో ఒక 1/2 కిలో పికిల్ అయి ఉంటుంది. సో ఎవరి వాళ్ళు మేకింగ్ చేసి బాక్సెస్లో పెట్టుకుంటున్నారు పికిల్. యాక్చువల్గా ఆ పికిల్ కావాల్సిన ప్లాస్టిక్ కంటైనర్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఎంత బాగుంది కదా చూడండి. ఇక్కడ చూడండి మేడం వాళ్ళు ఎంత యాక్టివ్గా చేస్తున్నారు. సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ ఈవెంట్కి రావడం. నిజంగా కర్నూలులో ఇది ఫస్ట్ టైం అంట. చూడండి వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పాన్సర్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఉండదు. సో చూడండి వాళ్ళు కూడా ఎంత బాగా చేస్తున్నారు. ఈవెంట్ చాలా బాగా జరిగిందండి నిజంగా. అది ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం, నా ఓన్గా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది నాకైతే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం నేను మెంబర్స్ లాగా అలాట్ చేసినారు. ఇది మా టేబుల్. సో చూడండి ఎంత బాగున్నారో ఒక్కొక్కరు ఎంత బాగా చేశారు. ఇది అనిపించింది. ఇందులో నేను ఎవరు గెస్ట్ చేస్తారా, సో నేను ఎవరు ఏ శారీ కట్టుకున్నాను గెస్ట్ చేస్తాను. ఇంకా ఎవరెవరు వచ్చారు ఈ ఈవెంట్కి కర్నూలు పీపుల్ అంతా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేడీస్కి ఎంత ఇంట్రెస్ట్ అంటే వంట ఇక్కడ జరిగిన ఈవెంట్లోనే నాకు చాలా నచ్చింది అన్నమాట. సో చూడండి వీళ్ళిద్దరు సిస్టర్స్, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వీళ్ళైతే చాలా బాగా చేశారు అన్నమాట. ఎంత కోఆపరేటివ్ అంటే సిస్టర్స్ ఇద్దరు. ఇది ఒక టేబుల్ చూడండి, ఒక ముస్లిం మేడం వచ్చారు. వాళ్ళు ఎంత హ్యాపీగా చూపిస్తున్నారు చూడండి. అదే వాళ్ళు కట్టి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరు సీజన్స్ వాళ్ళు చూపిస్తున్నారు కదా. ఫైనల్గా చాలా బాగా జరిగింది ఈవెంట్. అయితే వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు లేడీస్. వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ రౌండ్ కూడా కండక్ట్ చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. వాళ్ళ బ్యాగ్తో నేను తర్వాత చూపిస్తాను ఆ బ్యాగ్లో ఏమేమి ఇచ్చారు అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము 11కి వెళ్ళాము కదా, లంచ్ టైం కూడా అయింది. 2 o'clock అయింది. సో మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. మాకే కాదు మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా తిన్నారు అనమాట. అండ్ చాలా మంది హస్బెండ్స్ పిల్లలు అందరూ వచ్చారు. సో ఇదేదో ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అనిపించింది. ఇక్కడ చూపిస్తున్నారు సచిన్ అందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా ఈవెంట్ చాలా సక్సెస్ అయింది. సో మా సార్ వాళ్ళు కూడా అన్నకు కూడా గిఫ్ట్ అందులో చాలా మసాలాలు ఉన్నాయి. ఆ బ్యాగ్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. తీసుకొని పార్టిసిపేట్ చేసిన ఆ బ్యాగ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫ్రీగా ఇన్ని ఇచ్చి మసాలాలు అన్నీ వాళ్ళే పెట్టి ఫుడ్ పెట్టి కనెక్ట్ చాలా హ్యాపీ. సో ఫైనల్గా మా పిల్లలంతా రెడీ అయింది. వాటిని వేసుకోవడానికి కంటైనర్స్ కూడా వాళ్ళు ఇచ్చారండి. అక్కడ బౌల్లో కలిపాను కదా నేను, అక్కడ స్టీల్ బౌల్, ఆ బౌల్ కూడా వాళ్ళకి ఇచ్చేసారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ బ్యాగ్ బౌల్ మసాలా అవన్నీ చూపిస్తాను. సబ్స్క్రైబ్, స్మైలింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కర్నూలు పీపుల్ అంతా సబ్స్క్రైబ్